హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నుంచి నేను భగవద్గీత యథాతథము అనే పుస్తకాన్ని ప్రారంభించాను. ఎవరైనా నాతో పాటు ఈ భగవద్గీత చదవాలి అనుకున్నా, చదవలేని వాళ్ళు వినాలి అనుకున్నా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నుంచి నేను ప్రతిరోజు ఒక అధ్యాయం కానీ, ఒక 2 పేజీలు కానీ ఎంతవరకు వీలైతే అంతవరకు నేను చదవాలి అనుకుంటున్నా. నాతో పాటు ఎవరైనా చదవాలి అనుకున్నా, వినాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియోస్ చూడొచ్చు. ఇది మీరు చూసినట్టయితే భగవద్గీత యథాతథము సరళ భాషా గ్రంథము. తెలుగు లిపిలో మూల సంస్కృత శ్లోకములు, ప్రతిపదార్థములు, తాత్పర్యములు, భాష్యములను కూడి ఉన్న సమగ్ర గ్రంథము. కృష్ణ కృపామూర్తి శ్రీమద్ ఏ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు. ఈ పుస్తకమును వేదాంత సూత్రములకు గోవింద భాష్యం అనే వ్యాఖ్యాయమును రమ్యముగా వివరించిన శ్రీల బలదేవ విద్యాభూషణులకు అంకితము చేశారు. ఇందులో చూసినట్లయితే కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము, గీతాసారము, కర్మయోగము, భక్తి యోగము, ప్రకృతి పురుషుడు చైతన్యము, ప్రకృతి త్రిగుణములు, పురుషోత్తమ యోగము, దైవాసుర స్వభావములు, శ్రద్ధాత్రయ విభాగములు, ముగింపు, సన్యాసము యొక్క పూర్ణత్వము. గ్రంథకర్త పరిచయము, గ్రంథాన్వయములు, శ్లోకానుక్రమణిక. ఇందులో భూమిక గురించి మనం చదివినట్లయితే విస్తృతంగా ప్రచురించబడి చదవబడేదేదైనా భగవద్గీత మొట్టమొదట సంస్కృత ఇతిహాసమైన మహాభారతములో ఒక ఉపాఖ్యానముగా దర్శనమిస్తుంది. ప్రస్తుత కలియుగము వరకు దారితీసిన సంఘటనలను అన్నింటినీ మహాభారతము చెబుతుంది. ఈ యుగము ఆరంభంలో అంటే దాదాపు 5000 సంవత్సరముల క్రిందట శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను తన మిత్రుడు భక్తుడైన అర్జునుడికి చెప్పాడు. మానవుడు ఎరిగి ఉన్నట్టి గొప్ప తాత్విక ధార్మిక సంవాదాలలో ఒకటైన ఈ ఉపదేశము ధృతరాష్ట్రుని 9 పుత్రులకు, వారి జ్ఞాతులైన పాండవులకు, పాండురాజు పుత్రులు సంభవించిన సోదర విరోధ మహాయుద్ధము ప్రారంభమయ్యే ముందు జరిగింది. పూర్వము భూమిని పరిపాలించిన భరత మహారాజు నుండి వచ్చినట్టి కురువంశంలోనే సోదరులైన ధృతరాష్ట్రులు, పాండురాజు జన్మించారు. భరత మహారాజు నుండి మహాభారతం అనే పేరు వచ్చింది. జ్యేష్ఠ సోదరుడైన ధృతరాష్ట్రుడు పుట్టి గ్రుడ్డి అయిన కారణముగా అతనికి చెందవలసి ఉన్నట్టి సింహాసనము సోదరుడైన పాండురాజుకు ఇవ్వబడింది. పాండురాజు యుక్త వయస్సులోనే మరణించినప్పుడు అతని 5 పుత్రులైన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు తాత్కాలికముగా రాజైనట్టి ధృతరాష్ట్రుని రక్షణలోకి వచ్చారు. ఈ విధంగా ధృతరాష్ట్రుని పుత్రులు, పాండురాజు పుత్రులు ఒకే రాజగృహంలో పెరిగి పెద్దవారయ్యారు. ఇద్దరూ కూడా ప్రవీణుడైన ద్రోణునిచే యుద్ధ విద్యలో శిక్షణను పొందారు. గౌరవనీయుడైన భీష్మ పితామహునిచే మార్గదర్శనమును చేయబడ్డారు. అయినా ధృతరాష్ట్రుని పుత్రులు, ప్రత్యేకంగా పెద్దవాడైన దుర్యోధనుడు పాండవులను ద్వేషించాడు, ఓర్వలేకపోయాడు. గ్రుడ్డివాడు, దుష్టమతి అయిన ధృతరాష్ట్రుడు పాండు సంతానము కాకుండా తన పుత్రులే రాజ్యాన్ని పొందాలని కోరుకున్నాడు. ఆ విధంగా ధృతరాష్ట్రుని సమ్మతితో దుర్యోధనుడు పాండుసుతులను చంపడానికి కుట్ర పన్నాడు. కానీ పాండవులు తన పినతండ్రి అయిన విదురుని, తన మేనబావ అయిన శ్రీకృష్ణుని రక్షణచే తమపై జరిగిన పెక్కు ప్రాణహాని యత్నాల నుంచి తప్పించుకున్నారు. మీరు ఇక్కడ చూసినట్లయితే కృష్ణ కృపామూర్తి శ్రీమద్ ఏ.సి. భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు గారు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు. శ్రీల జగన్నాథదాస బాబాజీ మహారాజు గారు, శ్రీల భక్తి వినోద ఠాకూరుల శిక్షా గురువు. శ్రీల భక్తి వినోద ఠాకూరులు
సమస్త ప్రపంచాన్ని కృష్ణ చైతన్యముతో నింపే కార్యానికి ఆద్యులు. శ్రీల భక్త సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజు గారు, శ్రీల గౌరకి శోరదాస బాబాజీ మహారాజు. ఈ కలియుగంలో తగినంత మేధస్సు కలిగిన జనులు తమ అసూయలతో కూడు ఉన్నట్టి భగవంతుని సంకీర్తన యజ్ఞము ద్వారా అర్చిస్తారు. ధృతరాష్ట్రుడు పలికాడు, ఓ సంజయ, కురుక్షేత్రములోని ధర్మక్షేత్రంలో నా తనయులు పాండుతనయులు యుద్ధము చేయగోరిన వారై సమకూడిన తరువాత ఏమి చేశారు? మనిషి పాత వస్త్రాలను విడిచి కొత్త వస్త్రాలను ధరించినట్లుగా ఆత్మ ముదుసలివి పనికిరానివైన దేహాలను విడిచి కొత్త భౌతిక దేహాలను స్వీకరిస్తుంది. భౌతిక దేహం అనే రథంలో జీవుడు ప్రయాణికుడు, బుద్ధి సారథి, మనస్సు వాహనాన్ని నడిపే సాధనము, ఇంద్రియాలు గుర్రాలు. ఈ విధంగా మనస్సు ఇంద్రియాల సాంగత్యంలో జీవుడు సుఖి లేదా దుఃఖి అవుతాడని మహానుభావులచే అర్థం చేసుకోబడింది. ఇది 2.34 భాష్యం. ప్రపంచంలోని భౌతిక కార్యాలన్నీ ప్రకృతి త్రిగుణాల ఆధీనంలోనే నిర్వహించబడుతున్నాయి. ఈ ప్రకృతి గుణాలన్నీ దేవదేవుడైన శ్రీకృష్ణుని నుంచి ఉత్పన్నమైన అతడు వాటిచే ప్రభావితుడు కాడు. ఇది 7.12 భాష్యంలో చెప్పబడింది. భగవానుని అనుమతి లేనిదే దేవతలు తమ భక్తులకు వరాలను ఇవ్వలేరు. సమస్తము భగవంతుని సొత్తనే జీవుడు మరచిపోయినా దేవతలు మరచిపోరు. దేవతార్చన, వాంఛిత ఫలప్రాప్తి అనేవి దేవతల వలన కాకుండా భగవంతుని ఏర్పాటుచే కలుగుతాయి. అల్పబుద్ధి కలిగిన జీవుడికి ఇది తెలియదు. అందుకే అతడు ఏదో కొంత లాభానికి మూర్ఖంగా దేవతల చెంతకు చేరుతాడు. ఇది 7.22 భాష్యంలో చెప్పబడింది. యోగ సాధనలో పురోగమించిన యోగులు దేహత్యాగానికి కాలము, ప్రదేశము నిర్ణయించుకోగలుగుతారు. ఇతరులకు దానిపై నియంత్రణము ఉండదు. ఇది 8.24 భాష్యం. సమస్త ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు నేనే మూలము. సమస్తము నా నుండే ఉద్భవిస్తుంది. దీనిని పరిపూర్ణంగా ఎరిగిన భగవంతులు నా భక్తి యుక్త సేవలో నెలకొని హృదయపూర్వకంగా నన్ను పూజిస్తారు. 10.8 సమస్త భాష్యములో చెప్పబడింది. ఓ విశ్వేశ్వర, విశ్వరూప, హద్దు లేకుండా సర్వత్రా వ్యాపించినట్టి అనేకానేక హస్తాలను, ఉదరాలను, నోళ్లను, నేత్రాలను నీ దేహంలో నేను చూస్తున్నాను. నీలో అంతము గాని, మధ్య గాని, ఆది కానీ నేను చూడలేకపోతున్నాను. శ్రీ భగవానుడు పలికాడు, వేళ్ళు పైముఖంగాను కొమ్మలు క్రింది ముఖంగాను వేదమంత్రాలు ఆకులుగాను కలిగిన ఒక నశింపులేని అశ్వత్థ వృక్షము ఉన్నదని చెప్పబడింది. ఈ వృక్షమును తెలిసిన వాడే వేదములను తెలిసినవాడు. మరణ సమయంలో జీవుడు తయారు చేసి కొన్న చైతన్యమే అతనిని తరువాత దేహంలోకి తీసుకొని వెళ్తుంది. జీవుడు ఆ విధంగా వేరొక స్థూల దేహమును స్వీకరించి మనస్సుతో కూడి ఉన్నట్టి ఒకానొక రకమైన చెవి, కన్ను, నాలుక, ముక్కు స్పర్శలను పొందుతాడు. ఆ రకముగా అతడు ఒక ప్రత్యేక రకమైన ఇంద్రియ విషయాలను అనుభవిస్తాడు. నేను ప్రతి ఒక్కరి హృదయంలో ఆసీనుడనై ఉన్నాను. నా నుండే జ్ఞాపక శక్తి, జ్ఞానము, మరుపు కలుగుతున్నాయి. వేదాలన్నింటి ద్వారా నేనే తెలియదగిన వాడిని. నిజానికి నేనే వేదాంతకర్తను. నేనే వేదాలను ఎరిగినవాడను. ఇది 15.15 సర్కలో చెప్పబడింది. ఎల్లప్పుడూ నన్నే స్మరించుము. నా భక్తుడివి అగుము. నన్ను పూజించుము. నాకు నమస్కరించుము. ఆ విధంగా నీవు తప్పక నన్ను చేరుకుంటావు. నీవు నాకు ప్రియమిత్రుడవు కనుక నీకు ఇది నేను వాగ్దానము చేస్తున్నాను. ఇది 18.65 సర్కల్లో చెప్పబడింది.
ఇదే కళ. భగవద్గీతలోని రహస్యము కూడా ఇదే. ఇదే కృష్ణ తలంపులో పూర్తిగా లగ్నము కావడము. నవీన మానవుడు చంద్రుడిని చేరుకోవడానికి ఎంతో పరిశ్రమించాడు. కానీ తనను ఆధ్యాత్మికంగా ఉద్ధరించుకోవడానికి మాత్రం అతడు ఎక్కువ కష్టపడలేదు. ఎవరికైనా ఇంకా 50 ఏళ్ల జీవితము ముందు ఉంటే ఆ స్వల్ప కాలాన్ని అతడు భగవంతుని స్మరణకు అలవాటు చేసుకోవడంలో వినియోగించాలి. ఆ సాధనే భక్తియుత సేవా కార్యము. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం. ఈ 9 పద్ధతులలో అత్యంత సులభమైనట్టి శ్రవణము. అంటే ఆత్మదర్శి అయిన వ్యక్తి నుండి భగవద్గీతను వినడం అనేది మనిషిని భగవంతుని ఆలోచన వైపుకు మళ్లిస్తుంది. అదే భగవంతుని స్మరణకు దోహదపడి దేహము విడిచిన తరువాత మనిషి త్యాగానికి సరిపోయే ఆధ్యాత్మిక దేహాన్ని పొందేటట్లు చేస్తుంది. భగవంతుడు ఇంకా ఇలా అన్నాడు: అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. ఓ పార్థ, మనస్సును ఎల్లప్పుడూ నా స్మరణలోనే నిలిపి మార్గము తప్పకుండా నన్ను దేవదేవునిగా ధ్యానించేవాడు నన్ను తప్పక చేరుకుంటాడు. ఇది ఏమాత్రమూ కఠినమైన పద్ధతి కాదు. అయినా మానవుడు దీనిని అనుభవజ్ఞుడైన వ్యక్తి నుండి నేర్చుకోవాలి. తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్. అంటే మనిషి అదివరకే అభ్యాసములో ఉన్నట్టి వ్యక్తిని తప్పక ఆశ్రయించాలి. మనస్సు సర్వదా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. కానీ మనిషి తన మనస్సును సర్వదా శ్రీకృష్ణ భగవానుని రూపముపై లేదా అతని నామధ్వనిపై కేంద్రీకరించడము అభ్యసించాలి. మనస్సు సహజంగానే అటూ ఇటూ పోతూ చంచలంగా ఉంటుంది. కానీ అది కృష్ణనామంలో స్థిరత్వము చెందుతుంది. ఆ విధంగా మనిషి పరమం పురుషం అంటే ఆధ్యాత్మిక జగత్తులోని దేవాది దేవునిపై ధ్యానము నిలిపి అతనిని పొందాలి. చరమానుభూతికి అంటే చరమ ప్రాప్తికి మార్గాలు, ఉపాయాలు భగవద్గీతలో చెప్పబడ్డాయి. ఈ జ్ఞాన ద్వారాలు ప్రతి ఒక్కరి కొరకు తెరుచుకొని ఉన్నాయి. ఎప్పుడు దీని నుంచి నిషేధించబడలేదు. శ్రీకృష్ణుని గురించిన శ్రవణము, స్మరణము ప్రతి ఒక్కరికి సాధ్యమే కనుక అన్ని తరగతుల మానవులు స్మరణ ద్వారా శ్రీకృష్ణుని చేరుకోగలుగుతారు. భగవంతుడు ఇంకా ఇలా అన్నాడు: మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తేపి యాంతి పరాం గతిం కిం పునర్బ్రాహ్మణః పుణ్యభక్త రాజర్షయస్తథా అనిత్యమసకం లోకమిమం ప్రాప్య భజస్వ మాం హి పార్థ వ్యపాశ్రిత్య యోపి పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తేపి యాంతి పరాం గతిం కిం పునర్బ్రాహ్మణః పుణ్యభక్త రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మాం. ఈ విధంగా వైశ్యుడైన, పతిత స్త్రీ అయిన, శూద్రుడైన లేదా హీనమైన జీవన స్థితులలో ఉన్నట్టి మానవులైన తనను పొందగలరని భగవానుడు చెప్పాడు. దాని కొరకు మనిషికి బాగా వృద్ధి చెందిన బుద్ధి అవసరం లేదు. సారాంశం ఏమిటంటే భక్తి యోగ నియమాన్ని స్వీకరించి భగవంతుడినే జీవిత పరమార్థంగాను మహోన్నత చరమ లక్ష్యంగాను చేసుకున్నవాడు ఎవరైనా ఆధ్యాత్మిక ఆకాశంలో భగవంతుని చేరుకుంటాడు. భగవద్గీతలో చెప్పబడిన నియమాలను మనిషి అనుసరిస్తే తన జీవితాన్ని పరిపూర్ణము చేసుకొని జీవిత సమస్యలు అన్నింటికీ శాశ్వత పరిష్కారము చేయగలడు. ఇదే సంపూర్ణ భగవద్గీత సారాంశము. ముగింపుగా చెప్పేదేమిటంటే దివ్యశాస్త్రమైన భగవద్గీతను మానవుడు అత్యంత జాగ్రత్తగా చదవాలి. గీత శాస్త్రమిదం పుణ్యం ధ్యపటేత్ ప్రయతః పుమాన్. మనిషి భగవద్గీత ఉపదేశాలను సక్రమంగా పాటిస్తే జీవితంలోని సమస్త దుఃఖాల నుంచి
చింతల నుంచి బయటపడతాడు. భయశోకాది వర్జిత అంటే అతడు ఈ జన్మలో అన్ని భయాల నుండి విముక్తుడవుతాడు. అతని తరువాతి జన్మము ఆధ్యాత్మికమే అవుతుంది. దీనిలో మరింత లాభము కూడా ఇలా ఉంది. గీతాధ్యాయానశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి హి పాపాని పూర్వజన్మకృతాని చ. మనిషి భగవద్గీతను శ్రద్ధగాను సావధానంగాను చదివితే భగవదనుగ్రహము వలన పూర్వ పాపఫలాలు అతనిపై పనిచేయవు. భగవద్గీతలోని చివరి భాగంలో భగవానుడు బిగ్గరగా ఇలా చెప్పాడు. సర్వధర్మాన్ వరిత్యజః మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాలను త్యజించి కేవలం నన్నే శరణు పొందుము, నేను నిన్ను అన్ని పాపాల నుంచి విముక్తుని చేస్తాను, భయపడకు. ఈ విధముగా భగవానుడే తనను శరణుజొచ్చిన వాని పూర్తి బాధ్యతను స్వీకరించి అట్టి వ్యక్తిని సర్వ పాపాల నుంచి ముక్తిని చేస్తాడు. మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతామృత స్నానం సంసార మలనాశనం. మనిషి ప్రతిరోజు నీళ్ళలో స్నానం చేయడం ద్వారా తనను శుభ్రపరచుకోగలుగుతాడు. కానీ అతడు పవిత్రమైన భగవద్గీత అనే గంగాజలంలో ఒకమారు స్నానం చేసిన సంసారమలనమే పూర్తిగా నశించిపోతుంది. గీతా సుగీత కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్వినిః శృత. భగవద్గీత భగవంతుని చేతనే చెప్పబడిన కారణంగా ఇతర వేద శాస్త్రాన్ని చదవవలసిన అవసరం లేదు. మనిషి కేవలం భగవద్గీతను శ్రద్ధతోనూ క్రమంగానూ వింటే చదివితే చాలు. ప్రస్తుత కాలంలో జనులు లౌకిక కార్యాలలో ఎంతగా మునిగిపోయారంటే అన్ని వైదిక శాస్త్రాలను చదవడం వారికి సాధ్యపడదు. కానీ అది అవసరం కూడా కాదు. ఈ ఒక్క గ్రంథము భగవద్గీతనే సరిపోతుంది. ఎందుకంటే అది సమస్త వేద వాజ్మయ సారము. ప్రత్యేకించి అది భగవంతుని చేతనే చెప్పబడింది. ఇంకను ఈ విధంగా చెప్పబడింది. భారతామృత సర్వస్వం విష్ణువక్త్రాద్వినిః శృతం గీతగంగోదకం పీత్వా పునర్జన్మన విద్యతే. గంగాజలమును త్రాగినవాడు ముక్తిని పొందుతాడు. అయితే భగవద్గీతామృతాన్ని పానము చేసేవాడి గురించి ఇక చెప్పేదేమున్నది. భగవద్గీత మహాభారతంలోని ప్రధానమైన అమృతము. అది ఆది విష్ణువైన శ్రీకృష్ణుని ద్వారా స్వయంగా చెప్పబడింది. భగవద్గీత భగవంతుని ముఖము నుండి వచ్చింది కాగా గంగా నది భగవానుని పాదపద్మాల నుంచి వెలువడింది. భగవంతుని ముఖానికి పాదపద్మాలకు భేదం లేకపోయినా నిష్పాక్షికమైన అధ్యయనం ద్వారా మనము భగవద్గీతను గంగాజలము కంటే ఎక్కువ ప్రధానమైనదిగా గుర్తించగలము. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థోవత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహాత్. సర్వోపనిషత్తుల సారమైనట్టి ఈ గీతోపనిషత్ భగవద్గీత గోవు కాగా గోపాలుని మాం హి పార్థ వ్యపాశ్రితః యోపి స్యుః పాపయోనః స్త్రియో వైశ్యాస్తథః శూద్రాస్తేపి యాంతి పరాం గతిం కిం పునర్బ్రాహ్మణః పుణ్యా భక్త రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మాం. ఈ విధంగా వైశ్యుడైన పతిత స్త్రీ అయినా శూద్రుడైనా లేదా హీనమైన జీవన స్థితులలో ఉన్నట్టి మానవులైన తనను పొందగలరని భగవానుడు చెప్పాడు. దాని కొరకు మనిషికి బాగా వృద్ధి చెందిన బుద్ధి అవసరం లేదు. సారాంశం ఏమిటంటే భక్తియోగ నియమాన్ని స్వీకరించి భగవంతుడినే జీవిత పరమార్థంగాను మహోన్నత చరమ లక్ష్యంగాను చేసుకున్నవాడు ఎవరైనా ఆధ్యాత్మిక ఆకాశంలో భగవంతుని చేరుకుంటాడు. భగవద్గీతలో చెప్పబడిన నియమాలను మనిషి అనుసరిస్తే తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకొని జీవిత సమస్యలు అన్నింటికీ శాశ్వత పరిష్కారము చేయగలడు. ఇదే సంపూర్ణ భగవద్గీత సారాంశం. ముగింపుగా చెప్పేది ఏమిటంటే దివ్యశాస్త్రమైన భగవద్గీతను
మానవుడు అత్యంత జాగ్రత్తగా చదవాలి. గీతాశాస్త్రమిదం పుణ్యం యపఠేత్ ప్రయతః పుమాన్. మనిషి భగవద్గీత ఉపదేశాలను సక్రమంగా పాటిస్తే జీవితంలో సమస్త దుఃఖాల నుంచి, చింతల నుంచి భయపడతాడు. మనిషి భగవద్గీత ఉపదేశాలను సక్రమంగా పాటిస్తే జీవితంలోని సమస్త దుఃఖాల నుంచి, చింతల నుంచి బయటపడతాడు. భయశోకాది వర్జితః అంటే అతడు ఈ జన్మలో అన్ని భయాల నుంచి విముక్తుడవుతాడు. అతని తర్వాతి జన్మము ఆధ్యాత్మికమే అవుతుంది. దీనిలో మరింత లాభం కూడా ఇలా ఉంది. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామ పరస్య చ నైవ సంతి హి పాపాని పూర్వజన్మాకృతాని చ. మనిషి భగవద్గీతను శ్రద్ధగాను సావధానంగాను చదివితే భగవదనుగ్రహము వలన పూర్వ పాప ఫలాలు అతనిపై పనిచేయవు. భగవద్గీతలోని చివరి భాగంలో భగవానుడు బిగ్గరగా ఇలా చెప్పాడు: సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాలను త్యజించి కేవలము నన్నే శరణు పొందుము. నేను నిన్ను గోపాలునిగా ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ భగవానుడే ఆ గోవు నుండి పాలను పితికేవాడు. అర్జునుడు దూడ కాగా పండితులు, విశుద్ధ భక్తులు భగవద్గీత క్షీరామృతమును పానం చేసేవారు. ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం ఏకో దేవో దేవకీపుత్ర ఏవ ఏకో మంత్రస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. ప్రస్తుత కాలంలో జనులు ఒకే శాస్త్రము, ఒకే దేవుడు, ఒకే ధర్మము, ఒకే కర్మము ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఒకే ఒక్క శాస్త్రం ఉండాలి. సమస్త ప్రపంచానికి భగవద్గీత ఒక్కటే శాస్త్రము అగుగాక. ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, సమస్త ప్రపంచానికి శ్రీకృష్ణుడే ఏకైక దైవము అగుగాక. ఏకో మంత్రస్తస్య నామాని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే భగవన్నామ కీర్తనే ఏకైక మంత్రము, ఏకైక ప్రార్థన. కర్మాపేక్ష్యం తస్య దేవస్య సేవ, ఆ దేవాది దేవుని సేవయే ఏకైక కర్మ అగుగాక.